హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం చాలా యూస్ఫుల్ సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాం. అవేంటంటే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు, ఫీజు కట్టేటప్పుడు, బుక్స్ తీసుకునేటప్పుడు, యూనిఫామ్ తీసుకునేటప్పుడు, వీటన్నింటికి రిలేటెడ్గా సెంటెన్సెస్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన సెంటెన్సెస్ కోసం, డైలీ యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫీజు కట్టడానికి వెళ్ళినప్పుడు మనం స్కూల్ ఫీజు ఎంత అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. వాట్ ఈస్ ద స్కూల్ ఫీ? వాట్ ఈస్ ద స్కూల్ ఫీ? ఫీజు ఎప్పుడు కట్టాలి? When should the fee be paid? When should the fee be paid? ఫీజు నెలవారీగా కట్టవచ్చా, ఫీజుని మంత్లీ వైజ్గా కట్టవచ్చా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. కెన్ ద ఫీ బీ పెయిడ్ మంత్లీ? కెన్ ద ఫీ బీ పెయిడ్ మంత్లీ? ఫీజు ఆన్లైన్లో చెల్లించవచ్చా, ఫీజు ఆన్లైన్లో కట్టొచ్చా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. కెన్ ఐ పే ద ఫీ ఆన్లైన్? కెన్ ఐ పే ద ఫీ ఆన్లైన్? ఫీజు రసీదు ఇవ్వండి, ఫీజు రిసిప్ట్ ఇవ్వండి అని అడిగినప్పుడు మనం ఇలా అడగాలి. ప్లీజ్ గివ్ మీ ద ఫీ రిసిప్ట్? ప్లీజ్ గివ్ మీ ద ఫీ రిసిప్ట్? ఫీజు చివరి తేదీ ఏమిటి, లాస్ట్ డేట్ ఎప్పుడని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి. వాట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్? వాట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్? ట్రాన్స్పోర్ట్ ఫీజు ఎంత అని అడిగినప్పుడు మనం ఇలా చెప్తాం. How much is the transport fee? How much is the transport fee? ట్యూషన్ ఫీజు ఎంత అన్నప్పుడు మనం ఇలా అడగాలి. How much is the tuition fee? How much is the tuition fee? మొత్తం ఫీజు ఎంత అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడుగుతాం. What will be the total fee? What will be the total fee? ఈ ఫీజు మాకు కొంచెం ఎక్కువగా ఉంది, దయచేసి కొంచెం తగ్గించండి, లేదా ఏదైనా రాయితీ ఇవ్వండి, డిస్కౌంట్ ఇవ్వండి, కన్సెషన్ ఇవ్వండి అని మనం అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అడుగుతాం. ద ఫీజ్ ఈజ్ ఏ బిట్ హై ఫర్ అస్, కుడ్ యూ ప్లీజ్ రిడ్యూస్ ఇట్ ఏ లిటిల్? లేదా గివ్ హస్ సమ్ కన్సెషన్. ద ఫీజ్ ఈజ్ ఏ బిట్ హై ఫర్ అస్, కుడ్ యూ ప్లీజ్ రిడ్యూస్ ఇట్ ఏ లిటిల్? గివ్ హస్ సమ్ కన్సెషన్. ఫీజుని వాయిదాల్లో చెల్లించవచ్చా, ఫీజుని ఇన్స్టాల్మెంట్లో చెల్లించవచ్చా అని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అడగాలి. కెన్ ఐ పే ద ఫీ ఇన్ ఇన్స్టాల్మెంట్స్? కెన్ ఐ పే ద ఫీ ఇన్ ఇన్స్టాల్మెంట్స్? ఫీజు వివరాలు ఇవ్వండి, ఫీజు డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం. ప్లీజ్ ప్రొవైడ్ ద ఫీ డీటెయిల్స్. ప్లీజ్ ప్రొవైడ్ ద ఫీ డీటెయిల్స్. ఫీజు కట్టేశాను అంటాం కదా, అప్పుడు ఇలా అన్నాం. ఐ హ్యావ్ పెయిడ్ ద ఫీ. ఐ హ్యావ్ పెయిడ్ ద ఫీ. ఫీజు ఇంకా బాకీ ఉంది, ఫీజు ఇంకా పెండింగ్ ఉందని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ద ఫీ ఈజ్ స్టిల్ పెండింగ్. ద ఫీ ఈజ్ స్టిల్ పెండింగ్. ఫీజు చెల్లింపు నిర్ధారణ ఇవ్వండి, ఫీజు కట్టినట్టు రిసిప్ట్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం కదా కన్ఫర్మేషన్ కోసం, దాన్ని మనం ఇలా చెప్తాం. ప్లీజ్ గివ్ మీ ద ఫీ పేమెంట్ కన్ఫర్మేషన్. ప్లీజ్ గివ్ మీ ద ఫీ పేమెంట్ కన్ఫర్మేషన్. సగం ఫీజు ఇప్పుడు కడతాను, మిగతా సగం వచ్చే నెల కడతాను అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ విల్ పే ఆఫ్ ద ఫీ నౌ అండ్ ఐ విల్ పే ద రిమైనింగ్ ఆఫ్ నెక్స్ట్ మంత్. ఐ విల్ పే ఆఫ్ ది ఫీ నౌ అండ్ ఐ విల్ పే ద రిమైనింగ్ ఆఫ్ నెక్స్ట్ మంత్. పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అని బుక్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. వేర్ కెన్ ఐ గెట్ ద బుక్స్? వేర్ కెన్ ఐ గెట్ ద బుక్స్? బుక్ లిస్ట్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ద బుక్ లిస్ట్. ప్లీజ్ గివ్ మీ ద బుక్ లిస్ట్. నోట్బుక్స్ కూడా స్కూల్లో దొరుకుతాయా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి. ఆర్ నోట్బుక్స్ ఆల్సో అవైలబుల్ ఎట్ ద స్కూల్? ఆర్ నోట్బుక్ ఆల్సో అవైలబుల్ ఎట్ ద స్కూల్? పుస్తకాల ధర ఎంత, బుక్స్ కాస్ట్ ఎంత అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద బుక్స్? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద బుక్స్? అన్ని పుస్తకాలు తీసుకోవాలా, బుక్స్ అన్నీ తీసుకోవాలా అంటుంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. డూ వీ నీడ్ టు బై ఆల్ ద బుక్స్? డూ వీ నీడ్ టు బై ఆల్ ద బుక్స్? పుస్తకాలు ఎప్పుడు ఇస్తారు,
బుక్స్ ఎప్పుడు ఇస్తారని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అంటాం, వెన్ విల్ ద బుక్స్ బీ గివెన్, వెన్ విల్ ద బుక్స్ బీ గివెన్. నాకు పుస్తకాల సెట్ కావాలి, నాకు బుక్స్ సెట్ కావాలి అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి, ఐ నీడ్ ఏ సెట్ ఆఫ్ బుక్స్, ఐ నీడ్ ఏ సెట్ ఆఫ్ బుక్స్. నోట్బుక్స్ ఎన్ని కావాలి అని అడిగినప్పుడు మనం ఇలా అనాలి, హౌ మెనీ నోట్బుక్స్ ఆర్ రిక్వైర్డ్, హౌ మెనీ నోట్బుక్స్ ఆర్ రిక్వైర్డ్. నోట్బుక్స్ ఎన్ని కావాలి, ఎన్ని అవసరమవుతాయి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. పుస్తకాల డబ్బులు ఎక్కడ చెల్లించాలి, బుక్స్కి మనీ ఎక్కడ పే చేయాలి అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి, వేర్ షుడ్ ఐ పే ఫర్ ద బుక్స్, వేర్ షుడ్ ఐ పే ఫర్ ద బుక్స్. బుక్స్ అందుకున్నాను, బుక్స్ రిసీవ్ చేసుకున్నాను అన్నప్పుడు బుక్స్ తీసుకున్నాను అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, ఐ హ్యావ్ రిసీవ్డ్ ద బుక్స్, ఐ హ్యావ్ రిసీవ్డ్ ద బుక్స్. యూనిఫామ్ ఎక్కడ దొరుకుతుంది, స్కూల్ యూనిఫామ్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ తీసుకోవాలి అని అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, వేర్ కెన్ ఐ గెట్ ద స్కూల్ యూనిఫామ్, వేర్ కెన్ ఐ గెట్ ద స్కూల్ యూనిఫామ్. యూనిఫామ్ ధర ఎంత, స్కూల్ యూనిఫామ్ కాస్ట్ ఎంత అని మనం అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి, హౌ మచ్ డస్ ద యూనిఫామ్ కాస్ట్, హౌ మచ్ డస్ ద యూనిఫామ్ కాస్ట్. యూనిఫామ్ ఎన్ని సెట్లు తీసుకోవాలి, ఎన్ని సెట్లు కావాలి అవసరం ఉంటాయి అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అనాలి, హౌ మెనీ సెట్స్ ఆఫ్ యూనిఫామ్స్ ఆర్ నీడెడ్, హౌ మెనీ సెట్స్ ఆఫ్ యూనిఫామ్స్ ఆర్ నీడెడ్. స్కూల్ బ్యాగ్ తప్పనిసరిగా ఇదే తీసుకోవాలా అని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అడగాలి, ఈజ్ దిస్ స్కూల్ బ్యాగ్ మ్యాండేటరీ, ఈజ్ దిస్ స్కూల్ బ్యాగ్ మ్యాండేటరీ. షూస్ ఏ రంగులో ఉండాలి, షూస్ ఏ కలర్లో ఉండాలి అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి, వాట్ కలర్ షుడ్ ద షూస్ బీ, వాట్ కలర్ షుడ్ ద షూస్ బీ. టై తప్పనిసరి, టై తీసుకోవడం తప్పనిసరి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, ఈజ్ ద టై కంపల్సరీ, ఈజ్ ద టై కంపల్సరీ. ఐడి కార్డ్ ఎప్పుడు ఇస్తారు అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం, వెన్ విల్ ద ఐడి కోడ్ బీ గివెన్, వెన్ విల్ ద ఐడి కోడ్ బీ గివెన్. యూనిఫామ్ కొలతలు తీసుకుంటారా, యూనిఫామ్కి సైజెస్ తీసుకుంటారా అంటూ ఉంటారు కదా, అప్పుడు మనం ఇలా అంటాం, విల్ యూ టేక్ మెజర్మెంట్స్ ఫర్ ద యూనిఫామ్, విల్ యూ టేక్ మెజర్మెంట్ ఫర్ ద యూనిఫామ్. స్పోర్ట్స్ యూనిఫామ్ ఉందా అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం, ఈజ్ దేర్ ఏ స్పోర్ట్స్ యూనిఫామ్, ఈజ్ దేర్ ఏ స్పోర్ట్స్ యూనిఫామ్. యూనిఫామ్ ఎప్పుడు సిద్ధం అవుతుంది, యూనిఫామ్ ఎప్పుడు రెడీ అవుతుంది అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడుగుతాం, వెన్ విల్ ద యూనిఫామ్ బీ రెడీ, వెన్ విల్ ద యూనిఫామ్ బీ రెడీ. యూనిఫామ్ స్కూల్లోనే తీసుకోవాలా లేకపోతే బయట తీసుకోవచ్చా అని అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, డూ వీ హ్యావ్ టు బై ద యూనిఫామ్ ఫ్రమ్ ద స్కూల్ ఆర్ కెన్ ఐ వి బై ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. డూ వీ హ్యావ్ టు బై ద యూనిఫామ్ ఫ్రమ్ ద స్కూల్ ఆర్ కెన్ వి బై ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. నోట్బుక్స్ బయట తీసుకుంటాను అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, ఐ విల్ బై ద నోట్బుక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఐ విల్ బై ద నోట్బుక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. స్కూల్ బస్ సౌకర్యం ఉందా, బస్ ఫెసిలిటీ ఉందా అని అడుగుతూ ఉంటాం కదా ఎక్కువగా, అప్పుడు ఇలా అడగాలి, ఈజ్ దేర్ ఏ స్కూల్ బస్ ఫెసిలిటీ, ఈజ్ దేర్ ఏ స్కూల్ బస్ ఫెసిలిటీ. మా ప్రాంతానికి బస్సు వస్తుందా, మా ఏరియాకి బస్సు వస్తుందా, మా ఊరికి బస్సు వస్తుందా ఇలా అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, డస్ ద బస్ కమ్ టు అవర్ ఏరియా, డస్ ద బస్ కమ్ టు అవర్ ఏరియా. మా ఊరికి బస్సు వస్తుందా అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అడగాలి, డస్ ద బస్ కమ్ టు అవర్ విలేజ్, డస్ ద బస్ కమ్ టు అవర్ విలేజ్. బస్ ఫీజు ఎంత అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, హౌ మచ్ ఈజ్ ద బస్ ఫీ, హౌ మచ్ ఈజ్ ద బస్ ఫీ. బస్ డ్రైవర్ నెంబర్ ఇవ్వండి అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం, ప్లీజ్ గివ్ మీ ద డ్రైవర్స్ ఫోన్ నెంబర్, ప్లీజ్ గివ్ మీ ద డ్రైవర్స్ ఫోన్ నెంబర్. నా బిడ్డను బస్సులో పంపుతాను, మా చైల్డ్ని బస్సులో పంపుతాను అన్నప్పుడు మనం ఇలా అంటాం, ఐ విల్ సెండ్ మై చైల్డ్ బై బస్, ఐ విల్ సెండ్ మై చైల్డ్ బై బస్. ఈరోజు నేను బిడ్డను తీసుకెళ్తాను, ఫస్ట్ డే రోజు ఈరోజు నేను తీసుకెళ్తాను అని అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, ఐ విల్ పికప్ మై చైల్డ్ టుడే, ఐ విల్ పికప్ మై చైల్డ్ టుడే.
బిడ్డను ముందుగా పంపిస్తారా? ఫస్ట్ డే రోజు మా పాపని, మా బాబుని కొంచెం ఎర్లీగా పంపిస్తారా అని అడుగుతారు కదా! అప్పుడు ఇలా అడగాలి. కెన్ మై చైల్డ్ లీవ్ ఎర్లీ? కెన్ మై చైల్డ్ లీవ్ ఎర్లీ? మొదటి రోజు బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ డే కదా మా పాపని గానీ, మా బాబుని గానీ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఉంటాం కదా! అప్పుడు ఇలా చెప్తా. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై చైల్డ్ ఆన్ ద ఫస్ట్ డే. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై చైల్డ్ ఆన్ ద ఫస్ట్ డే. రేపటి నుంచి రెగ్యులర్గా వస్తుంది అని చెప్తారు కదా! అప్పుడు ఇలా చెప్తా. మై చైల్డ్ విల్ అటెండ్ రెగ్యులర్లీ ఫ్రమ్ టుమారో. మై చైల్డ్ విల్ అటెండ్ రెగ్యులర్లీ ఫ్రమ్ టుమారో. నోటీస్ ఎక్కడ చూడాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం. వేర్ కెన్ ఐ సీ ద నోటీస్? వేర్ కెన్ ఐ సీ ద నోటీస్? పేరెంట్స్ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతాం కదా! అప్పుడు ఇలా అంటాం. వెన్ ఈజ్ ద పేరెంట్ మీటింగ్? వెన్ ఈజ్ ద పేరెంట్ మీటింగ్? స్కూల్ యాప్ ఉందా అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం. ఈజ్ దేర్ ఏ స్కూల్ యాప్? ఈజ్ దేర్ ఏ స్కూల్ యాప్? టీచర్ను ఎలా సంప్రదించాలి? టీచర్తో ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అడుగుతూ ఉంటాం కదా! అప్పుడు ఇలా చెప్తాం. హౌ కెన్ ఐ కాంటాక్ట్ ద టీచర్? హౌ కెన్ ఐ కాంటాక్ట్ ద టీచర్? నా ఫోన్ నెంబర్ ఇది, ఇది నా ఫోన్ నెంబర్ అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. దిస్ ఈజ్ మై ఫోన్ నెంబర్. దిస్ ఈజ్ మై ఫోన్ నెంబర్. ఏదైనా సమాచారం ఉంటే చెప్పండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి, ఇది నా ఫోన్ నెంబర్ అంటాం కదా! అప్పుడు ఇలా అంటాం. ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ ఇఫ్ యూ దేర్ ఈజ్ ఎనీ అప్డేట్. ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ ఇఫ్ యూ దేర్ ఈజ్ ఎనీ అప్డేట్. స్కూల్ చాలా బాగుంది. ద స్కూల్ ఈజ్ వెరీ గుడ్. ద స్కూల్ ఈజ్ వెరీ గుడ్. మాకు ఈ స్కూల్ నచ్చింది అంటారు కదా! అప్పుడు ఇలా అంటాం. వి లైక్ దిస్ స్కూల్. వి లైక్ దిస్ స్కూల్. మీ సహాయం కావాలి, మీ హెల్ప్ కావాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఐ నీడ్ యువర్ హెల్ప్. స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు కొన్ని సెంటెన్సెస్ మనం ఇక్కడ చూద్దాం. మా బిడ్డను ఈ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాం, మా పాపని కానీ మా బాబుని కానీ ఈ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నప్పుడు మనం ఇలా చెప్తాం. వి వుడ్ లైక్ టు అడ్మిట్ అవర్ చైల్డ్ టు దిస్ స్కూల్. వి వుడ్ లైక్ టు అడ్మిట్ అవర్ చైల్డ్ టు దిస్ స్కూల్. అడ్మిషన్ ఇంకా ఓపెన్లో ఉందా, ఇంకా అడ్మిషన్స్ ఉన్నాయా అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఈజ్ అడ్మిషన్ స్టిల్ ఓపెన్? ఈజ్ అడ్మిషన్ స్టిల్ ఓపెన్? ఏ క్లాస్లో అడ్మిషన్ ఇస్తారు అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం. విచ్ క్లాస్ ఈజ్ అడ్మిషన్ అవైలబుల్ ఫర్? విచ్ క్లాస్ ఈజ్ అడ్మిషన్ అవైలబుల్ ఫర్? అడ్మిషన్ ప్రక్రియ ఏమిటి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అని అడుగుతారు కదా! అప్పుడు ఇలా అంటాం. వాట్ ఈజ్ ద అడ్మిషన్ ప్రాసెస్? వాట్ ఈజ్ ద అడ్మిషన్ ప్రాసెస్? స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి అని అడుగుతాం కదా! అప్పుడు ఇలా చెప్పాలి. వాట్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్? వాట్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్? అప్లికేషన్ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది? అప్లికేషన్ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతూ ఉంటాం కదా! అప్పుడు ఇలా అనాలి. వేర్ కెన్ ఐ గెట్ ద అప్లికేషన్ ఫామ్? వేర్ కెన్ ఐ గెట్ ద అప్లికేషన్ ఫామ్? అప్లికేషన్ ఫీజు ఎంత అని అడుగుతారు కదా! అప్పుడు మనం ఇలా అంటాం. హౌ మచ్ ఈజ్ ద అప్లికేషన్ ఫీ? హౌ మచ్ ఈజ్ ద అప్లికేషన్ ఫీ? టీచర్ గారిని కలవచ్చా, టీచర్ని మీట్ అవ్వచ్చా అని అడుగుతూ ఉంటాం కదా! అప్పుడు ఇలా చెప్తాం. మే ఐ మీట్ ద టీచర్? మే ఐ మీట్ ద టీచర్? క్లాస్ టీచర్ ఎవరు అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం. హూ ఈజ్ ద క్లాస్ టీచర్? హూ ఈజ్ ద క్లాస్ టీచర్? స్కూల్ టైమింగ్స్ ఏంటి అన్నప్పుడు మనం ఇలా అడగాలి. వాట్ ఆర్ ద స్కూల్ టైమింగ్స్? వాట్ ఆర్ ద స్కూల్ టైమింగ్స్? స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మొదటి రోజు ఎప్పుడు రావాలి, ఫస్ట్ డే ఎప్పుడు రావాలి అని అడుగుతూ ఉంటాం కదా! అప్పుడు ఇలా అంటాం. వెన్ షుడ్ వీ కమ్ ఆన్ ద ఫస్ట్ డే? వెన్ షుడ్ వీ కమ్ ఆన్ ద ఫస్ట్ డే? బిడ్డను ఎక్కడ వదలాలి, ఈ మా పాపను కానీ మా బాబుని కానీ ఎక్కడ వెళ్ళాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం. వేర్ షుడ్ ఐ డ్రాప్ మై చైల్డ్? వేర్ షుడ్ ఐ డ్రాప్ మై చైల్డ్? బిడ్డను ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి అంటే మా పాపని కానీ మా బాబుని కానీ ఎక్కడి నుంచి పికప్ చేసుకోవాలి అని అంటూ ఉంటాం కదా! అప్పుడు మనం ఇలా చెప్తాం. వేర్ షుడ్ ఐ పికప్ మై చైల్డ్? వేర్ షుడ్ ఐ పికప్ మై చైల్డ్? స్కూల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనం ఇలా అంటాం. వెన్ డస్ ద స్కూల్ స్టార్ట్? వెన్ డస్ ద స్కూల్ స్టార్ట్? స్కూల్ ఎప్పుడు ముగుస్తుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది అన్నప్పుడు మనం ఇలా అంటాం. వెన్ డస్ ద స్కూల్ ఎండ్? వెన్ డస్ ద స్కూల్ ఎండ్?
స్కూల్లో లంచ్ ఫెసిలిటీ ఉందా అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఈజ్ దేర్ ఏ లంచ్ ఫెసిలిటీ ఎట్ ద స్కూల్? ఈజ్ దేర్ ఏ లంచ్ ఫెసిలిటీ ఎట్ ద స్కూల్? ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించి డైలీ యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్స్కి సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, టీచర్స్కి షేర్ చేయండి.